కోరికలతో కూడిన కర్మలు వాడి శాఖాల భేదాలను బట్టి కర్మలు చేస్తారని, ఈ బ్రహ్మ తెలుసుకోవాలంటే మాత్రం ఉపనిషత్తుల యొక్క ఆది మధ్యాంతాల్లో అంతాల్లో ఎక్కడ చూసినా కానీ సమస్త వేదముల యొక్క తాత్పర్యం బ్రహ్మమే అని చెప్పి విషయాన్ని ప్రతిపాదించడం కోసం శ్రవణాన్ని చెప్పారు. ఈ శ్రవణాన్ని కూడా షడ్విధ లింగాలను బట్టి వేదవాక్యాల తాత్పర్యాన్ని నిర్ణయించాలట. ఊరికే వేదవాక్య తాత్పర్య నిర్ణాయక లింగాలేంటో చూద్దాం. ఉపక్రమోపసంహారాలు, అభ్యాసం, అపూర్వత, ఫలం, అర్ధవాదం, ఉపపత్తి అనేవి షడ్విధ లింగాలట. సరే, ఈ శ్రవణాన్ని అంటే ఏమిటి, అది ఎక్కడ నిరూపించారు అంటే బ్రహ్మసూత్రాల్లో సమన్వయ అధ్యాయంలో వ్యాసాదులు ఈ శ్రవణాన్ని గురించి చక్కగా వివరించారట. బుద్ధిని స్థిరంగా ఉంచి తర్కాల ద్వారా అర్థాన్ని చక్కగా ఊహించటానికి అనుసంధాన రూపమైన మననాన్ని గురించి రోధాధ్యాయంలో చక్కగా వివరించారట. ఎట్లా బుద్ధిని స్థిరంగా ఉంచుకుని తర్కాల ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా అర్థాన్ని చక్కగా ఊహించుట కోసం మళ్ళీ దాన్ని అనుసంధానం చేసుకోవటానికి మననాన్ని చెప్పారు. ఇవైపోయిన తర్వాత విపరీత భావన యొక్క లక్షణాల గురించి, దాన్ని నివారించే ఉపాయాన్ని చెప్తున్నారు. విపరీత భావనే కదా మనకి ముందుంది. ఏమిటా విపరీత భావన అంటే, అనేక జన్మల వల్ల కలిగే దేహమే ఆత్మ అనే బుద్ధి విషయకమైన అభ్యాసం వల్ల, అలవాటు వల్ల శరీరాదుల యందు ప్రతిక్షణము ఆత్మబుద్ధి కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతిక్షణము ఈ జగత్తు సత్యం అనే భావం పుడుతూ ఉంటుంది. అది దేనివల్ల వచ్చింది? అనేక జన్మల నుంచి, అనాది నుంచి, అనేక జన్మల నుంచి ఎట్లా స్థిరపడిపోయింది? దేహమే ఆత్మ, దేహాత్మ భావనతో ఈ బుద్ధిలో ఎప్పుడూ కూడా అదేమైంది? అభ్యాసం వల్ల, అలవాటు వల్ల ఈ శరీరాదులంది ఏమవుతుంది? ప్రతిక్షణము ఆత్మబుద్ధి కలుగుతూ ఉంటుంది. ఈ శరీరమే ఆత్మ అనే బుద్ధి కలుగుతూ ఉంటుంది. ఇది ఇలా కలిగి జగత్తు సత్యం అనే భావం పుడుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా అనుక్షణం పుడుతూ ఉండే జగత్తు సత్యం అనే భావననే విపరీత భావన అంటారు. అది ఈ విధంగా అనుక్షణము ఎప్పుడూ కూడా మనము ఉన్నది అందులోనే, జగత్తు సత్యము అనే భావనే విపరీత భావన. ఇంకొకటి ఏంటి? దేహేంద్రియాదులేందు ఆత్మబుద్ధి. ఈ రెండిటి యందు కూడా ఏమవుతుందంటే విపరీత భావన కలుగుతుంది. విపరీత భావన అంటే ఏంటి? ఇదే ఒకదాన్ని చూసి ఒకటి అనుకోవటం. దీన్ని నివారించడానికి కావాల్సింది ఏమిటి? చిత్త ఏకాగ్రత కావాలి. ఇలాంటి చిత్త ఏకాగ్రత కలగాలంటే ఏం చేయాలి? నిర్గుణ బ్రహ్మంకు సంబంధించిన ఉపదేశానికి ముందుగా సగుణ బ్రహ్మోపాసన కూడా బాగా ఉపయోగిస్తుందిట. అది నిర్గుణమైనటువంటి ఆ బ్రహ్మని తెలుసుకోవటానికి, ఆ ఉపదేశం పొందటానికి ముందుగా సగుణ బ్రహ్మోపాసన కూడా బాగా ఉపయోగిస్తుంది. అంతే కదా, సగుణంలోంచే నిర్గుణంలోకి వెళ్ళాలి. సగుణంలో ఉన్నప్పుడు, చూసినప్పుడు, కర్మలు చేసినప్పుడు అవి నిష్కామ కర్మలుగా మారినప్పుడు, ఎక్కడ చూసినా అదే ఉన్నది అనే భావానికి రాగలిగినప్పుడు, ఏకాత్మ భావనతో కనుక సగుణోపాసన చేస్తే కనుక నెమ్మదిగా నిర్గుణ బ్రహ్మని సంబంధించిన ఇది కలుగుతుందన్నమాట. ఆ కారణం చేత ఈ ఏకాగ్రత గురించి ఎట్లా తెలిసింది? ఏకాగ్రత ఎలా తెలుస్తుంది అంటే, ఈ కారణం చేతనే బ్రహ్మ ప్రతిపాదకాలైన ఉపనిషత్తుల్లో కూడా ఉపాసనను గుర్చిన వివేచన చేయబడింది. ఏకాగ్రత అంటున్నారు కదా, అది ఎట్లా తెలిసింది? ఎందుకంటే ఇప్పుడు ఈ కారణం ఉంది కదా, విపరీత భావన ఉంది కదా. దీని ఏం చేస్తున్నారు? ఈ సగుణ బ్రహ్మోపాసన వల్ల నిర్గుణ బ్రహ్మకు వెళ్ళాలి అంటున్నారు. ఈ ఏకాగ్రత ఎలా తెలుస్తుంది, ఎలా తెలిసింది అంటే, ఈ బ్రహ్మ ప్రతిపాదకాలైన ఉపనిషత్తుల్లో కూడా ఉపాసన గురించిన వివేచన చేయబడింది. ఉపాసనను కూడా ఈ బ్రహ్మని ప్రతిపాదించేటప్పుడు ఉపనిషత్తుల్లో దాన్ని కూడా వివేచన చేశారు. ముందుగా ఎన్నడూ సాధన చేయని సాధకుడు కూడా తర్వాత ఈ బ్రహ్మాభ్యాసం వల్ల ఏకాగ్రత లభిస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఇందులోంచే అందులోకి రావాలి. కర్మ నిష్కామకరంగా మారితే కర్మ పరిపక్వత చెంది నిష్కామకర్మగా మారాలి. ఎప్పుడూ సాధన చేయనివాడు కూడా ఈ రకంగా ఈ సగుణోపాసన చేసుకుంటూ నెమ్మదిగా ఏం చేస్తాడు? బ్రహ్మాభ్యాసం వల్ల ఏకాగ్రత వస్తుంది. దాంట్లోంచి దీనికి వస్తాడు. ఈ బ్రహ్మాభ్యాసం చేసినప్పుడు ఏకాగ్రత వస్తుందన్నమాట. ఇలాంటి బ్రహ్మాభ్యాసం యొక్క లక్షణం ఎలా ఉంటుంది? ఏమిటి అంటే,
నిరంతరం బ్రహ్మను గూర్చిన చింతనము, ఆ బ్రహ్మను గూర్చిన పరస్పర సంభాషణము, బ్రహ్మతత్వం అందు తదేక నిష్ట కలిగి ఉండటం అనే వాటిని బ్రహ్మాభ్యాసం అని విద్వాంసులు అంటారు. బ్రహ్మాభ్యాసం అంటే ఏంటి? సగుణోపాసన వేరు. సగుణోపాసన సహాయకారిగా ఉంటుంది నిర్గుణ బ్రహ్మని తెలుసుకోవటానికి. అలాంటి బ్రహ్మాభ్యాసం ఎలా చేయాలి? ఈ సాధకుడు కూడా ఏంటి? ఈ ఉపాసన ద్వారా, ఈ వివేచన చేసుకున్న దాని ద్వారా, సాధన ద్వారా ఈ బ్రహ్మాభ్యాసం వల్ల ఏకాగ్రత కలుగుతుంది. ఏకాగ్రత అనేది ఎక్కడ కలుగుతుంది? అనేకం ఉన్నాయంటే కలగదు. సగుణంలో అనేకం ఉంటాయి, కానీ నిర్గుణంలో ఏముంటుంది? ఎలాంటి గుణాలు లేనటువంటి ఆ బ్రహ్మని అభ్యాసం చేయాలి. అప్పుడు అభ్యాసం చేస్తే ఏకాగ్రత వస్తుంది. ఆ బ్రహ్మాభ్యాసం అని దేన్ని అంటారు అంటే నిరంతరము బ్రహ్మను గూర్చిన చింతనము. అది ఆ బ్రహ్మను గూర్చిన పరస్పర సంభాషణము, ఒకళ్ళకొకళ్ళు దాని గురించి చర్చించుకోవటము, దాని గురించి ఆలోచించటము, దాని ఎందే నిష్ట కలిగి ఉండటము బ్రహ్మాభ్యాసం అంటారు. అది ముముక్షువులు, సాధన సంపన్నులు, ధీరపురుషులైన బ్రాహ్మణులు ప్రత్యగ్రూపమైన బ్రహ్మాన్ని తెలుసుకొని ఏకాగ్రభావాన్ని పొంది ఏ విధమైన సంశయం లేకుండా ఉండాలి. ముముక్షువైన వాడు, సాధన సంపన్నులు, సాధనా చతుష్టే సంపత్తి గలవాళ్ళు, ధీర పురుషులు, ధీరత్వం కలిగి ఉండాలి. అలాంటి పురుషులు అయిన బ్రాహ్మణులు ప్రత్యగ్రూపమైన బ్రహ్మాన్ని, ఆ బ్రహ్మస్వరూపం ఇలా ఉంటుంది అని తెలుసుకుని ఏకాగ్రభావాన్ని పొంది, అది తప్ప ఇంకేమీ లేదనే భావాన్ని పొంది ఎలాంటి సంశయం ఉండకూడదు. సంశయం ఉంటుంటే విపరీత భావాలు వస్తాయి, సందేహాలు వస్తాయి. ఈ సందేహాలతో విపరీత భావాలు వస్తాయి. ఎలాంటి సంశయం ఉండకూడదు. స్థిరంగా నమ్మాలి, శాస్త్రాన్ని నమ్మాలి. ఒకళ్ళనొకళ్ళు సంభాషించుకుంటున్నప్పుడు దానిలోని అన్వయం చేసుకుంటూ ఉండాలి. వితర్కవాదం కాకుండా దాని గురించిన సంభాషణ చేసుకుంటూ దాని యందు నిష్ట కలిగి ఏకాగ్రభావాన్ని పొందితే కనుక ఎలాంటి సంశయం లేకుండా ఉండాలి. ఎలాంటి వాళ్ళు? ముముక్షులైన వాళ్ళు, సాధనా సంపత్తులు, ధీరపురుషులైన వాళ్ళు. అనాత్మ విషయకమైన శబ్దజాలాల్ని తలచను కూడా తలచకూడదు. అనాత్మ వస్తువుల్ని తలుచుకోకూడదు అసలు. ఆ శబ్దజాలాన్ని తలచకూడదుట. ఎందుకంటే ఇటువంటి అనాత్మ విషయకమైన వాటిని తలచటం వల్ల, ఉచ్చరించటం వల్ల, శ్రవణం వల్ల మనస్సు, వాక్కు అనవసరమైన శ్రమకు లోనవుతాయి. కాబట్టి అనాత్మక విషయమైన శబ్దజాలం అంటే అనవసరమైన ఉన్నాయి కదా, పనికిరాని పూజలు కానీ, పనికిరాని మంత్రాలు కానీ, ఏవన్నా కానీ అనాత్మకం. ఈ శబ్దజాలాలన్నీ కూడా ఊరికే దాన్ని తలిచినందువల్ల ఏం లాభం రాదు. ఎందుకంటే వాటిని తలచడం వల్ల, ఉచ్చరించటం వల్ల, వాటిని వినటం వల్ల మనస్సుకి, వాక్కుకి ఏమవుతుంది? అనవసరమైన శ్రమ కలుగుతుంది. ఊరికే ఆయన గాడికి వల్లించుకుంటూ పోతే ఏమొస్తుంది? అవి వినటం వల్ల ఏమొస్తుంది? దానివల్ల ఏమన్నా మార్పు రావాలి కదా. మనసు శుద్ధి లేకుండా వీటిల్నే తెలుసుకుంటూ, వాటిల్నే ఉచ్చరించుకుంటూ, వాటిల్ని వినటం వల్ల ఏమవుతుంది? అనవసరంగా శ్రమకు లోనవుతాం. దానివల్ల ఎలాంటి ఫలితం కలగదు. అది ఏం చేయాలి? బ్రహ్మాన్ని తెలుసుకుని ఏకాగ్రభావాన్ని పొందాలి. అనాత్మ విషయకమైన శబ్దజాలాల్ని తలవను కూడా తలవకూడదుట. అది భగవద్గీతలో ఏం చెప్పారు? అనన్యయా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. చిత్త ఏకాగ్రత గురించి చెప్పటం కోసం ఈ శ్లోకాన్ని భగవద్గీతలో చెప్పారు. ఏ జ్ఞానులు, భక్తులు అనన్యభావంతో సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మనైన నన్ను ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉంటారో, ఉపాసిస్తూ ఉంటారో, అటువంటి వారికి యోగక్షేమాలను అంటే అప్రాప్త వస్తువులు లభించటం అనే యోగాన్ని, లభించిన వస్తువులను రక్షించటం అనే క్షేమాన్ని ఇస్తూ ఉంటాను. అది ఎలాంటి వాళ్ళు? ఎలాంటి జ్ఞానులైన వాళ్ళు, భక్తులైన వాళ్ళు అనన్యభావంతో, అంటే ఇంకా వేరే అన్యభావం లేకుండా సచ్చితానంద స్వరూపుడైన పరమాత్మనైన నన్ను, ఆ భగవంతుడిని, ఆ కృష్ణ భగవాన్ని ఉపాసిస్తూ ఉంటారో, ధ్యానిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి యోగక్షేమాల్ని నేను చూసి వాళ్ళకి కావలసినవి ఇవ్వటానికి, నేను వాళ్ళ క్షేమాన్ని చూడటానికి చూస్తూ ఉంటానని చెప్పాడు. ఈ శృతి స్మృతి వచనాలు రెండూ కూడా విపరీత భావన నివృత్తి కోసం, చిదాత్మయందు ఎల్లప్పుడూ చిత్తేకాగ్రత ఉండాలని విధించటం కోసం చెప్పబడ్డాయి. ఈ స్మృతి వచనాలు ఏం చెప్పాయి? భగవద్గీతలో చెప్పింది. శృతి స్మృతులు కూడా అవే చెప్పాయట. ఏమని?
ఇతి శృతి స్మృతి నిత్యమాత్మన్యేకాగ్రతాం ధియ విధత్తో విపరీతాయ భావనాయ. ఈ శృతి స్మృతి వచనాలు విపరీత భావన ఏదైతే ఉందో దాని నివృత్తి కోసం. విపరీత భావనలు ఏంటి చెప్పుకున్నాం కదా, ఈ జగత్తు నిత్యం అనుకోవటము, ఈ శరీరమే నేను అనుకోవటము, ఒకదాన్ని చూసి ఒకటి అనుకునే ఈ విపరీత భావన నివృత్తి కోసం ఈ స్మృతి వచనాలన్నీ, శృతులు స్మృతులు కూడా విపరీత భావన నివృత్తి అయ్యి ఎప్పుడు కూడా చిదాత్మయందు చిత్త ఏకాగ్రత ఉండాలని విధించటం కోసం చెప్పబడ్డాయి. ఇవన్నీ కూడా అందుకే చెప్తున్నాయి. ముత్యపు చిప్ప మొదలైన పదార్థాలు ఎట్లా ఉన్నవి అట్లా కనిపించకుండా, ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో కనిపించకుండా వాటి స్వరూపానికి భిన్నమైన స్వరూపంలో బుద్ధికి తోచటాన్ని విపరీత భావన అంటారు. ఎట్లా సుక్తి ముత్యపు చిప్పమేందు మనం ఏమనుకుంటున్నాం, దాని ఎందు వెండిని ఆరోపించుకుంటున్నాం. అది ఉన్నట్టు ఉన్నట్టు కనపట్టల్లా, మనకి అలా కనపడుతోంది. ఉన్న రూపంలో ఉన్నట్టు కనిపించకుండా దానికి భిన్నమైన రూపంలో మన బుద్ధికి కనపడుతోంది. దాన్ని విపరీత భావన అంటారు. అంతే కదా. ఈ దేహం ఆత్మ కాకపోయినా ఇదే ఆత్మ అనుకుని విపరీత భావన మనకి. ఎట్లా, ఇది దుష్టుడైన పుత్రుడు తన తండ్రి యందు శత్రువు అనే భావాన్ని పొందినట్లుగా ఉంటుంది. పుత్రుడేమో దుష్టుడు, వాడు తన తండ్రినే శత్రువు అనే భావాన్ని పొంది ఉన్నట్ట. అది యథార్థానికి ఆత్మ అనేది దేహేంద్రియాదుల కంటే భిన్నమైనది. ఈ జగత్తు మిథ్య అయినప్పటికీ దేహేంద్రియాదులందు ఆత్మత్వ బుద్ధి ఉత్పన్నమవటమే విపరీత భావన అనిపించుకుంటుంది. యథార్థానికి ఆత్మ అనేది ఏముంది, దేహేంద్రియాదుల కంటే భిన్నమైనది. ఈ విషయం తెలుసు మనకి. ఈ జగత్తేమో మిథ్య అయినప్పటికీ ఎట్లా ఉంది, దేహేంద్రియాదులందు ఆత్మత్వ బుద్ధి ఉత్పన్నమవుతోంది మనకి. ఇదే విపరీత భావన. మనం ఒప్పుకోవటం లేదు, శరీరమే నేను అనుకుంటున్నాము, దీంతో వచ్చినవే నావి అనుకుంటున్నాం. తత్వభావన వల్ల ఈ విపరీత భావన నశిస్తుంది. అది ఆ తత్వాన్ని, అసలైనటువంటి ఆ తత్వము, ఆత్మస్వరూపము ఏదైతే ఉందో దానివల్ల ఏమవుతుంది, ఈ విపరీత భావన నశిస్తుంది అన్నమాట. దాన్ని శ్రవణం చేయటం వల్ల, దాన్ని మననం చేసుకోవటం వల్ల, ఈ తత్వాన్ని తెలుసుకోవటం వల్ల, ఉన్నది ఒకటే ఆత్మస్వరూపం అని తెలుసుకోవటం వల్ల ఈ విపరీత భావన నశిస్తుంది. అందుచేత సాధకుడు శరీరాదుల కంటే ఆత్మ భిన్నమైనదని, ప్రపంచ మిథ్య అని రాత్రింబవుళ్ళు ఎల్లవేళలా భావిస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థల యందు కూడా తత్వభావాన్ని పెంపొందించుకుంటూ, ఈ విపరీత భావనను నశింపించుకుంటూ, ఈ శరీరాదుల కంటే ఆత్మ భిన్నమైనదని, ప్రపంచ మిథ్య అనేదని రాత్రింబవుళ్ళు ఎల్లవేళలా కూడా దాన్ని స్మరిస్తూ ఉండాలట, భావిస్తూ ఉండాలట. దేహాది భిన్నమైన ఆత్మభావన అంటే ఆత్మ అనేది దేహాదుల కంటే భిన్నమైనదనే భావం, జగన్మిథ్యాత్మ భావనలను గురించిన చింతనము, మంత్రాన్ని జపించినట్లుగా, ఏదో దేవతామూర్తిని ఉపాసించినట్లుగా, నియమపూర్వకంగా కానీ విధి నియమాలు లేకుండా కానీ ఇష్టం వచ్చినప్పుడు అనుకూలాన్ని బట్టి చేయవచ్చునా. అది ఏమని అడిగారు, ఆత్మ కంటే దేహాదులు, ఆత్మ అనేది దేహాదుల కంటే భిన్నమైంది, జగత్మిథ్య అనే వాటి గురించి చింతనము, ఒక మంత్రాన్ని జపించినట్లుగా, ఏదో దేవతామూర్తిని ఉపాసించినట్లుగా, నియమపూర్వకంగా కానీ విధి నియమాలు లేకుండా కానీ ఇష్టం వచ్చినట్లు అనుకూలాన్ని బట్టి చేయవచ్చా. ఇప్పుడు ఏంటి, ఏదైనా ఒక కర్మ చేశామంటే, ఒక దేవతామూర్తిని ఉపాసించాము అంటే దానికి ఒక నియమం ఉంటుంది, ఒక విధి ఉంటుంది, దానికి నియమం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి వాటికి దేవతోపాసన చేయాలంటే. అలా కాకుండా ఇది ఎప్పుడు అంటే అప్పుడు ఇష్టం వచ్చినప్పుడు మనకు అనుకూలాన్ని బట్టి చేయొచ్చా అని అడుగుతున్నారు. అడిగితే ఈ తత్వభావనం అనేది ప్రత్యక్ష ఫలాన్ని ఇచ్చేది కాబట్టి నియమం లేకుండానే చేయవచ్చు. అది ఈ తత్వభావం అనేది ఏముంది, ప్రత్యక్ష ఫలాన్ని ఇస్తుంది. ఇది అసలైనటువంటి ఆత్మస్వరూపాన్ని మనకు అందజేస్తుంది కనుక నియమం లేకుండానే చేయొచ్చు. భోజనం చేయాలని అనుకునేవాడెవడు జపం చేసేవానిలాగా శృతి స్మృతుల్లో చెప్పిన నియమాలను అనుసరించి నియమంగా భోజనం చేయడు. ఏ విధంగా ఆకలి తీరితే ఆ విధంగా భోజనం చేస్తాడు. అట్లాగే తత్వ చింతన అనేది నియమం లేకుండానే జరగవచ్చు. అది ఏంటి, భోజనం చేయాలనుకునేవాడు ఈ జపం చేసేవాళ్ళలాగా చేయక్కర్లేదు కదా, స్మృతుల్లో చెప్పినట్టుగా నియమాలను అనుసరించి భోజనం చేయక్కర్లేదు. వాడికి ఏ విధంగా ఆకలి తీరితే ఆ విధంగా భోజనం చేసేస్తాడు. అట్లాగే తత్వచింతన అనేది కూడా నియమం లేకుండా చేసుకోవచ్చుట. అది ఆకలి చేత పీడింపబడేవాడు ఏం చేస్తాడు, అన్నం ఎప్పుడు దొరికితే అప్పుడు తింటాట.
అన్నం లేకపోతే తినడు, ఇతర కార్యక్రమాల్లో నిమగ్నుడైనప్పుడు కూడా తినడటవాడు. అది ఆకలి చేత పీడింపబడేవాడు ఏం చేస్తాడు, అన్నం ఎప్పుడు దొరికితే అప్పుడు తింటాడు. అలాగే ఈ తత్వచింతన చేయాలి అనుకునేవాడు, ఈ బ్రహ్మోపాసన చేయాలి అనుకుని తత్వాన్ని తెలుసుకోవాలనుకునేవాడికి టైం ఏముంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. అది కూర్చున్నప్పుడు నడిచేటప్పుడు కూడా తన ఆకలిని తీర్చినందుకు ప్రయత్నిస్తాడు. ఆకలి అనేది ఉంటే కనుక భోజనం అనేది క్షుధా నివృత్తి అంటే ఆకలి తీర్చడం అని ప్రత్యక్ష ఫలం కోసం చేసేది. అది అన్నం తినటం, ఆకలి తీరటం, అదనమాట. దానికి టైం అక్కర్లేదు, ప్రత్యక్షంగా ఫలం ఇస్తుంది. ఇప్పుడు వీళ్ళు పైన చెప్పిన ఇవన్నీ ఉన్నాయి చూడండి, దేవతామూర్తులను ఉపాసించడం, ఇవన్నీ మంత్రాలు జపించడం, దానికి ఎప్పటికో కాలానుగుణంగా ఎప్పుడో వస్తాయి వాటికి ఫలితాలు, వెంటనే రావు. ఈ తత్వచింతన చేసినందువల్ల ప్రత్యక్ష ఫలం వస్తుంది. అన్నం తిన్నవాడికి వెంటనే ఆకలి ఎలా తీరుతుందో, ఈ తత్వచింతన చేసినప్పుడు నువ్వు ఆత్మస్వరూపాన్ని నువ్వు మానసికంగా ధీరు అయ్యి ముముక్షత్వంతో కనుక నువ్వు సాధన చేస్తే నీకు ప్రత్యక్ష ఫలం ఇస్తుంది. అది భోజనం అనేది ఆకలి తీరటం అనేది ప్రత్యక్ష ఫలం కోసం చేసేది. ఈ నియమపూర్వకంగా చేసే పనులన్నీ స్వర్గాది పరలోకాన్ని సాధించడానికి ఆ ప్రత్యక్ష ఫలం కోసం చేసేవన్నమాట. మిగతావన్నీ ఏమిటి, స్వర్గాదులు అవి పొందటం కోసం వాటి కోసం చేసేవన్నమాట. అవన్నీ కూడా జపం అనేది నియమపూర్వకంగా చేయాలి, అట్లా చేయకపోతే పాపం వస్తుంది. అది జపం అనేది ఎట్లా చేయాలి, ఒక నియమం ఉంది దానికి, చేయకపోతే పాపం వస్తుంది. ఇతర విధంగా చేస్తే పర్వాలేదు కదా, పాపం రాదు కదా అంటే అట్లా కాదుట. అది కనుక సరిగ్గా చెయ్యకపోతే నియమ నిష్టలతో దాన్ని పాపం వస్తుందిట. తప్పుడు పద్ధతిలో చేస్తే అనర్థానికి కారణమవుతుంది. అది పద్ధతి ప్రకారం చేయకపోతే కనుక అనర్థం అవుతుంది. దానికి ఒక ఉదాహరణ చెప్పారు. వృతాసురుడు ఇంద్రుణ్ణి చంపాలనే తలంపుతో యజ్ఞంలో ఆహుతి ఇస్తూ యాజ్ఞకుల చేత మంత్రజపం చేయించాడు. వృతాసురుడు అనేవాడు ఇంద్రుణ్ణి చంపాలనుకుని యజ్ఞంలో ఆహుతి ఇస్తూ యాజ్ఞకులు ఉన్నారు కదా, వాళ్ళతో మంత్రజపం చేయించాడు. కానీ ఉదాత్త అనుదాత్త స్వరిత భేదం వల్లను, అక్షరహీనమవటం వల్లను, తప్పుగా మంత్రాన్ని ఉచ్చారణ చేయటం వల్లను అతని కోరిక వ్యక్తం కాలేదు. అది ఆ వాక్య వజ్రాయుధమై యజమానినే వృతాసురుణ్ణే నాశనం చేసింది. అది దానివల్ల ఏంటి, ఏదో తేడా వచ్చింది, తప్పుగా మంత్రాన్ని ఉచ్చారణ చేశాడు, అక్షరాలు హీనమైన తగ్గినాయి అక్షరాలు అందులో అతని కోరిక ఏమైంది, వ్యక్తం కాలేదు. అదేమైంది, ఆ వాక్కు, ఆయన పలికిన వాక్కు ఆ యజ్ఞం చేసేటప్పుడు ఆ ఉచ్చారణ వల్ల అదే వజ్రాయుధమైపోయి వృతాసురుణ్ణి నాశనం చేసేసిందనమాట. స్వరం వల్ల కలిగిన, ఉచ్చారణ వల్ల కలిగిన అపరాధంతో వృతాసురుడే చచ్చాడు. ఏమని, ఇంద్ర శతుర్వి వర్ధస్వ అని ఈ మంత్రంలో ఇంద్రుని యొక్క శత్రువు వర్ధిల్లుగాక అనే షష్ఠీ తత్పురుషానికి అర్థానికి బదులుగా ఏమంది, ఇంద్రుడనే పేరు గల శత్రువు వర్ధిల్లుగాక అనే సంభావన పూర్వపద కర్మధారయ అర్థం రావటం వల్ల ఇంద్రుని వృద్ధి, వృతాసురుని హాని కలిగింది. ఇంద్రుడి యొక్క శత్రువు వర్ధిల్లుగాక, ఇంద్రుడి యొక్క శత్రువు ఎవరు, వృతాసురుడు. ఆయన వర్ధిల్లుగాక అని పలకటానికి బదులుగా ఇంద్రుడనే పేరు గల శత్రువు వర్ధిల్లుగాక అన్నది. ఇంద్రుడు ఇక్కడ శత్రువు, ఆయన్ని వర్ధిల్లమని వచ్చింది. దానివల్ల ఏమైంది, ఆయనే నాశనం అయిపోయాడు. కనుక మంత్రజపం వేసేప్పుడు మాత్రం చాలా కష్టం, చాలా జాగ్రత్తగా పలకాలి. అక్షరం ఇటైనా అటైనా కానీ ఇదే ఉంటుంది. అమ్మగారు చెప్పేవారు, చాలా కష్టం, ఇది ఏముందమ్మా హాయిగా కూర్చోండి అనేవారు. ఎక్కడికి పరుగులు పెట్టకండి, పరుగులు పెట్టవలసిన అవసరం ఏముంది, కూర్చోండి ఒక దగ్గర, హాయిగా మననం చేసుకోండి, విచారణ చేసుకోండి అనేవారు. ఆకలిలాగానే విపరీత భావన కూడా ప్రత్యక్షంగా దుఃఖాన్ని కలిగిస్తుంది. అంటే ఆకలి ఉన్నవాని ఆకలి వల్ల కలిగే దుఃఖం ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది. అది ఈ విపరీత భావన కూడా ఏమవుతుందంటే, ఆకలేసినప్పుడు ఎలాంటి దుఃఖం కలుగుతుందో ఈ విపరీత భావన కూడా దుఃఖాన్నే కలిగిస్తుంది. అంతే కదా, ఒకటి చూసి ఒకటి అనుకున్నప్పుడు భయకంపాతులే కదా వచ్చేది. సంసారము, సుఖాలు, దుఃఖాలు, జన్మలు ఇవన్నీ వస్తున్నాయి. ఆకలి కొన్నవాడి ఆకలి వల్ల కలిగే దుఃఖం ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది. అట్లాగే అనాత్మవాదికి కూడా విపరీత భావనల వల్ల లోపల ఎల్లప్పుడూ క్లేశం కలుగుతూనే ఉంటుంది. అనాత్మభావాల వల్లనే కదా, నేను నాది అనుకోవటం వల్లనే, నావి అనుకోవటం వల్లనే ఈ విపరీత భావనలు ఎప్పుడూ కూడా మానసికంగా క్లేశం కలుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎట్లాగైనా సరే ఆ విపరీత భావనను జయించాలి. అందుచేత నియమం అనేది ఏమీ ఉండజాలదు. అయితే ఆ విపరీత భావన నివృత్తికి ఉపాయం చెప్పాల్సిందే. అది ఇలాంటి విపరీత భావనని జయించాలి.
దానికి నియమం అంటూ ఏమీ లేదు దాన్ని జయించటం కోసం. దీని నివృత్తికి ఏం చేయాలంటే ఏదైనా ఉపాయం చెప్పాలి. దీనికి ఉపాయం చెప్పాలంటే ఏం చేయాలి? ఈ విపరీత భావనను నివారించడం కోసం ఉపాయంగా బ్రహ్మభావక విషయకమైన విచారణము, పరస్పర కథనాదులు లోగడ చెప్పబడ్డాయి. ఇదివరకు చెప్పారు కదా, విపరీత భావన నివారించడం కోసం ఏం చేయాలి? బ్రహ్మభావమైన విషయాన్ని చర్చించుకోవటము, ఒకళ్ళొకళ్ళు చర్చించుకోవటము చెప్పారు. ఇంతకు మించిన ఉపాయం ఏం లేదిగా. వీటికి నియమాలు నిర్బంధాలు ఏమీ లేవు అసలు. మూర్తి పూజాధికాలు అంటే సగుణ విగ్రహారాధనలకు ఉన్న కఠినియమాలు కానీ, జపాదులకు ఉండే తూర్పుకు తిరిగి కూర్చోవటం లాంటి నిర్బంధాలు కానీ ఏమీ లేవు. ఎక్కడన్నా కూర్చోవచ్చు, ఏమన్నా చేయొచ్చు, సర్వకాల సర్వావస్థ లేదు, నీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు. ఉపాయం అన్నమాట. ఏం చేయాలి? దాని గురించి విచారణ చేయటము, సజ్జన సాంగత్యము, ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవటము. అంతకుమించిన ఇంక ఉపాయాలు ఏం లేవు. దీనికి నిర్బంధం అంతకంటే లేదు. సగుణ విగ్రహారాధనకైతే ఇక్కడ కూర్చోవాలి, అక్కడ కూర్చోవాలి, తూర్పును కూర్చోవాలి, ఇలా కూర్చోవాలి, అలాంటి నియమాలు ఉంటాయి. దీనికి అలాంటి నియమాలు ఏమీ అక్కర్లేదు అసలు. ఎంత అమ్మగారు అనేవారు, ఎంత తేలికో చూడండి అమ్మ అనేవారు. దేవతాదుల మూర్తి గోచరమైన ప్రతీతి, విజాతీయమైన ఏ ప్రతీతి లేకుండా అనవిచ్ఛిన్నమై అవ్యవహిత రూపంలో ప్రవహించడాన్నే ధ్యానం అంటారు. అది సగుణ స్వరూపంతో ధ్యానంలో ఉండే నిర్బంధాన్ని చూపటానికి చెప్తున్నారు. ఏమని? దేవతాదులు మూర్తి గోచరమైన ప్రతీతి విజాతీయ వృత్తి శూన్యమై అన్యసహిత రూపంలో ప్రవహించడాన్ని ధ్యానం అంటారు. ఈ విధమైన ధ్యానంలో చంచలాత్మకమైన మనసు పూర్తిగా బంధింపబడుతుంది. అంటే ధ్యానంలో ఈ విధమైన మానసిక చాంచల్యానికి నిర్బంధం ఉంటుంది. ఎట్లా? భ్రమణశీలమైన ఏనుగుల్ని, గుర్రాల్ని కట్టివేసినట్టుగా మనసును బంధించాలి. ఈ ధ్యానంలో ఏం చేయాలి? నువ్వు ధ్యానాన్ని కూర్చున్నప్పుడు చంచలంగా ఉన్నటువంటి ఈ మనస్సుని పూర్తిగా బంధించాలి. ఆ ధ్యానంలో బంధించాలి సరే, కానీ మనసుకుండే చాంచల్యం ఏమిటి? భగవద్గీతలో చెప్తున్నారు. అర్జునుడు అంటాడు, చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. కృష్ణ, ఈ మనస్సు మహా చంచలమైనది, ప్రమథనశీలమైనది, శరీరాన్ని క్షుబ్ధం చేస్తోంది, ఇంద్రియాలను విక్షిప్తం చేస్తోంది. ఈ విధంగా మనిషిని వ్యాకులపరుస్తూ ఉంటుంది. విషయాల వైపు బలంగా ఆసక్తమై ఉన్న మనస్సును నిగ్రహించటం, వాయువును బంధించటం లాగా చాలా కష్టమైన పనిగా భావిస్తున్నదని చెప్పబడింది. చెప్తాడు, అది చాలా ప్రమాదమైనది, బలవత్తరమైనది, ఇది చంచలమైనది. ఇలాంటి మనసుని ఎలా బంధించాలి? వాయువు కంటే వేగంగా వెళ్తోంది. వాయువుని బంధించడం ఎంత కష్టమో ఈ మనసుని బంధించడం కూడా అంతే కష్టం. ధ్యానంలో మాత్రం నువ్వు బంధించాలంటే చాలా కష్టం కదా. అదే విషయాన్ని యోగవాసిష్ఠంలో కూడా చెప్తున్నారు. రామ, మహాసాగరాన్ని త్రాగటం కంటే, సుమేరు పర్వతాన్ని పెకలించటం కంటే, అగ్నిని భక్షించటం కంటే మనసును నిగ్రహించడం అనేది చాలా కష్టమైన పనిట. మహాసాగరాన్ని త్రాగటం కంటే, మేరు పర్వతాన్ని పెకలించటం కంటే, అగ్ని భక్షించటం కంటే కూడాట దీన్ని నిగ్రహించడం చాలా కష్టంట. బ్రహ్మాభ్యాసానికి సంబంధించిన కథన చింతనాదుల్లో గొలుసులతో శరీరాన్ని బంధించినట్లుగా ఉంటే నిర్బంధం అంటూ ఏమీ లేదు. పైగా అనేక విధాలైన పురాణ కథల్ని దృష్టాంతరాలతో నృత్యం ప్రదర్శించినప్పుడు కలిగినట్లుగా బుద్ధికి వినోదాన్ని కలిగిస్తూ ఉంటుంది. ధ్యానం చేసినందువల్ల మనసుని బంధించాలి అంటే అది బంధింపబడదు. అది వాయువు కంటే వేగమైనది, అది వెళ్ళిపోతుంది. మన అక్కడే కూర్చోబడుతుంది, అదే వెళ్ళిపోతుంది. కానీ బ్రహ్మాభ్యాసానికి సంబంధించిన కథన చింతనాదులతో ఈ గొలుసులతో శరీరాన్ని బంధించినట్టుగా దీన్ని బంధించక్కర్లేదు మనసుని. దానికి వినిపిస్తే చాలు. అనేక విధాలైన పురాణ కథల్ని దృష్టాంతరాలతో సహా దానికి వినిపిస్తూ ఉంటే ఏమవుతుంది? నృత్యం ప్రదర్శించినప్పుడు కలిగినట్లుగా బుద్ధికి వినోదాన్ని కలిగిస్తూ ఉంటుంది, మనసుకి ఆహ్లాదం. వినండి, ఎవరికైనా అది అనుభవమే కదా. అమ్మగారి దగ్గర కూర్చున్నప్పుడు మనం వింటున్నప్పుడు ఎంత ఆనందంగా ఉండేది, ఎంత హాయిగా ఉండేది. మనసు అక్కడే ఉండేది. శరీరాన్ని బంధించక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. దాన్ని మనస్సు దాన్ని ఎందు పెడితే చాలు. శ్రవణాన్ని వినిపిస్తూ ఉంటే ఎలా ఉంటుందట? నృత్యం ప్రదర్శించినప్పుడు కలిగినటువంటి హాయిలాగా ఈ బుద్ధి వినోదాన్ని కలిగిస్తూ ఉంటుందట, ఆనందం కలిగిస్తూ ఉంటుంది. ఆ శ్రవణం వల్ల ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. కథనాదుల వల్ల కూడా ఏకాగ్రతకు విఘ్నం కలగవచ్చు. అంటే కనుక ఆత్మ చిద్రూపమైనది, జగత్తు మిథ్యాస్వరూపం కలదనే విషయమే ఇతిహాసాదులకు తాత్పర్యం కూడా అయినందువల్ల ఇతిహాసాది పురాణాదులోని కథాభాగాల వల్ల నిధిధ్యాసానికి
విక్షేపం ఏమీ ఉండదు. అది శ్రవణం వల్ల ఏకాగ్రత, కథలు చెప్పినందువల్ల ఏకాగ్రతకి విఘ్నం కలుగుతుందని అంటే ఎందుకు కలుగుతుంది? ఆత్మేమో చిద్రూపమైనది, జగత్తు మిథ్యాస్వరూపం కలదనే విషయమే ఇందులో కూడా చెప్తున్నారు. ఇతిహాసదుల తాత్పర్యం కూడా అదే అయింది. కథాభాగాల వల్ల నిధిధ్యాసానికి ఎలాంటి విఘ్నం కలగదు. ఏ కథ విన్నా కానీ దానికి అంతరార్థం ఉంటుంది, దాన్ని అన్వయించుకోవాలి. కథాభాగంగా తీసుకోకూడదు. ఇప్పుడు రామాయణాది, భారత భాగవతాదులు ఇవన్నీ కూడా ఏంటి, ఎంత నిగూఢార్థం ఉంది అందులో, ఇవన్నీ కూడా అలా చూసుకోవాలన్నమాట. అది అందులో దాన్ని విన్నందువల్ల ఎలాంటి విఘ్నం కలగదు ఏకాగ్రతకి. కానీ ఎక్కడ కలుగుతుంది? కృషి, వాణిజ్యం అంటే ఉద్యోగాదులు మొదలైన వాటిల్లో, ఇతర విషయాలను ప్రతిపాదించే కావ్య తర్కాది శాస్త్రాల్లో కూడా ప్రవృత్తి ఉండటం వల్ల బుద్ధి విక్షిప్తం అవుతుంది. అనవసరమైన అనమాట. ఇప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళు వాటిల్లో విషయాలను ఈ కావ్యాలు, తర్కాలు, శాస్త్రాలు ఇవన్నీ వీటిల్లో ప్రవృత్తి ఉంటే కనుక, బుద్ధి అందులో కనుక నిక్షిప్తమై ఉంటే కనుక అప్పుడు ఈ తత్వానికి సంబంధించిన స్మరణ లేకుండా పోతుంది. వాటి ఎందే ఉంటుంది, దీంట్లో ఉండదు. అది దీని ఎందు స్మరణ ఉండదన్నమాట, పోతుంది. ముముక్షువులైన వారు తత్వవిషయకమైన అనుసంధానాన్ని చేస్తూనే భోజనాది క్రియల్లో ప్రవృత్తులవుతారు. ముముక్షువులైన వారు ఈ తత్వ విషయానికి అనుసంధానం చేసుకుంటూ భోజనాలు చేసినా, ఏ పనులు చేసినా కానీ వాళ్ళకి విక్షేపం కలగదనమాట. ఏం ఉండదు వాళ్ళకు. భోజనం చేస్తున్నా మళ్ళీ భోజనం అయిపోగానే మళ్ళీ ఏం చేస్తాడు? తత్వజ్ఞానుడికి స్మరణ కలుగుతూనే ఉంటుంది. తత్వజ్ఞానం మరుపుకు రావటం వల్ల పెద్దగా అనర్థం ఏం లేదు, కానీ విపరీత జ్ఞానం వల్లే గొప్ప అనర్థం కలుగుతోంది. ఒకవేళ ఎప్పుడన్నా తత్వజ్ఞానం మరుపుకు వచ్చినా దానివల్ల కష్టమేం లేదు. ఈ విపరీత జ్ఞానం మాత్రం గొప్ప అనర్థాన్ని కలిగిస్తుందన్నమాట. శీఘ్రంగా స్మరణకు తెచ్చుకునేవానికి విపర్యం కలగటానికి సమయం ఎన్నడూ ఉండదు. భోజన సమయాలలో విపర్యం కలగటం అసంభవం. ఆ పని పూర్తిగా కానీ మళ్ళీ తత్వం స్మరణకు వస్తుంది. అది విక్షేపం వల్లనే ఎక్కువ తత్వజ్ఞానం, విస్మృతి కంటే విక్షేపం వల్లనే. అంటే ఇప్పుడు తత్వజ్ఞానం అనేది ఒకసారి మనకి తెలిసిందంటే అది ఎప్పుడన్నా ఒకసారి మర్చిపోయినా కానీ పెద్ద బాధ లేదు. ఈ విక్షేపం ఉంది కదా, విపరీత జ్ఞానం, దానివల్లే ఎక్కువ నష్టం వస్తుంది కనుక దాన్ని తగ్గించుకోవాలి. అది